హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 53వ ప్రజెంటేషన్. దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యం చదువుకుంటున్నాం. 40వ వాక్యం మీద ఇది 7వ ప్రజెంటేషన్. ఈరోజు మన అంశము ద షట్ డోర్, మూయబడిన ద్వారము లేకపోతే కృపకాలము ముగింపు. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, మమ్మలను పరిశుద్ధపరచడానికి సత్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అంత్యకాలంలో మీ రాకడి కొరకు సిద్ధపడే ప్రజలకు ముందుగా కృపకాలం ముగుస్తుంది. ఆ కృపకాలము ముగింపు ఎప్పుడు జరుగుతుందో మీరు మాకు లేఖనముల నుండి స్పష్టంగా తెలియచేస్తున్నారు. కృపకాలం ముగింపు మాకు తెలిసినప్పుడు మేము సిద్ధపడతాం. అందుచేత తండ్రి, ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయంలో ఈ వర్తమానాన్ని నేను బోధిస్తూ ఉండగా మీరు నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి మీ మహిమ కొరకు వాక్యం బోధించినట్లుగా వాక్యాన్ని వినుచున్న వారు వాక్యాన్ని అర్థం చేసుకుని కృపకాలం నాకు సిద్ధపడినట్లు మీకు పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. సంఘమునకు ఉన్న గొప్ప అవసరం, సంఘం అంటే దేవుని ప్రజలు, అది వ్యక్తిగతంగా కావచ్చు, సంఘంగా కావచ్చు. దేవుని ప్రజలకు ఉన్న గొప్ప అవసరం ఏమిటంటే ఉజ్జీవము, దిద్దుబాటు, రివైవల్ అండ్ రిఫర్మేషన్. ఇది సంఘమునకు కావాలి. ఉజ్జీవము, దిద్దుబాటు, ఈ రెండు వేరు మాటలు, వేరు భావాలు ఉన్నాయి. ఎలన్ వైట్ వీటిని సింపుల్గా ఈ విధంగా నిర్వచనం ఇస్తున్నారు. సెలెక్టెడ్ మెసేజ్ బుక్ 1 పేజ్ 128. A revival and a reformation must take place under the ministration of the Holy Spirit. Revival and reformation are two different things. Revival signifies a renewal of spiritual life, a quickening of the powers of the mind and heart, a resurrection from a spiritual death. A reformation signifies a reorganization, a change in ideas and theories, habits and practices. ఉజ్జీవము, దిద్దుబాటు ఈ రెండు వేరు అని చెప్పారు. ఉజ్జీవము అంటే రెన్యూవల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్, ఏ రిజరెక్షన్ ఫ్రమ్ స్పిరిచువల్ డెత్. ఆధ్యాత్మికంగా మరణించిన మనిషి నేను ఆధ్యాత్మికంగా మృతి చెందాను అని గ్రహించడం, తాను ఏ స్థితిలో ఉన్నాడో అది గ్రహించటము ఉజ్జీవం. రిఫర్మేషన్ అనే మాటకి ఏ మాట ఉపయోగించారు? రిఫర్మేషన్ సిగ్నిఫైస్ ఏ రీఆర్గనైజేషన్. రీఆర్గనైజేషన్. ఒకప్పుడు మనిషి బాగానే ఉన్నాడు, కానీ మరలా అతను పడిపోయాడు. కనుక అతను పడిపోయిన స్థితిని తెలుసుకోవటము రివైవల్. ఆ పడిపోయిన స్థితిని తెలుసుకున్నప్పుడు అతనిలో దిద్దుబాటు రావాలి. మిసెస్ వాట్ అన్నారు, ఏ చేంజ్ ఇన్ ఐడియాస్. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు మారుతాయి. ఉజ్జీవింపబడిన తరువాత దానిని వెంటనే ఫాలో అయ్యేది ఏమిటంటే దిద్దుబాటు. దిద్దుబాటు అనేది ఉజ్జీవం లేకుండా అది రాదు. ఇక్కడ మిసెస్ వైట్ మనకి ఉజ్జీవం కావాలని చెప్తున్నారు. రిజరెక్షన్ ఫ్రమ్ స్పిరిచువల్ డెత్ అంటే ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మన గురించి మాట్లాడుతున్నారు. మనము మృతి చెంది ఉన్నాము ఆధ్యాత్మికంగా, మనము ఆ స్థితి నుండి లేవాలి. లౌకిక సంఘం ఎలా ఉందంటే ఈ స్థితిలో ఉంది, ఆధ్యాత్మికంగా మృతి చెంది ఉంది. యెహెజ్కేలులో అయితే ఎండిపోయిన ఎముకలు అని చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అయితే నిద్రపోతున్న కన్యకులు అని చెప్పాడు. వీళ్ళందరూ కూడా స్పిరిచువల్లీ డెడ్. వీళ్ళని రివైవ్
చేయాలి. రివైవ్ అయ్యారంటే అర్థం ఏమిటంటే వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది. కనుక సంఘమునకు ఇప్పుడు కావాల్సింది ఉజ్జీవము, దిద్దుబాటు. వీటిని దేవుని ప్రజల్లో దేవుడు తీసుకురావటానికి ఆయనకున్న ప్రణాళిక ఏమిటి, ఆయనకున్న ఉద్దేశం ఏంటి, ఏ ప్రణాళికను ఆయన ఉపయోగిస్తున్నాడు సంఘాన్ని మరలా రివైవ్ చేయటానికి, రిఫార్మ్ చేయటానికి? జస్ట్ టెల్ మీ, ఆయన ప్రణాళిక ఏమిటి? రివైవ్ చేయడానికి, ఉద్యోగం తేవడానికి ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ప్లాన్ లేక ఉన్నాడు ఆయన. సో సంఘము మృతి చెందినప్పుడు దాన్ని మళ్ళా బ్రతికించాలంటే ఆయనకు ఒక ప్లాన్ ఉంటుందంట. ఆ ప్లాన్ ఏమిటో మనం చూద్దాం. ఆ ప్లాన్ ఫాలో అవ్వాలి మనందరం. టెస్టిమోనీస్ టు మినిస్టర్స్, పేజ్ 113. ఆయనకున్న ప్లాన్ ఏమిటో, ఉద్యమం లేని ఈ మనుషుల్లోని ఉద్యోగం తీసుకురావడానికి దేవునికి ఉన్న ప్లాన్. టెస్టిమోనీస్ టు మినిస్టర్స్, పేజ్ 113. When we as a people understand what this book means to us, there will be seen among us a great revival. ఇక్కడ పుస్తకం గురించి మాట్లాడుతున్నారు. ఏ పుస్తకం అది? దానియేలు, ప్రకటన. మిసెస్ వైట్ చాలాసార్లు చెప్తారు దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము రెండు వేరు కాదు, రెండు ఒకటే పుస్తకము. కనుక దేవుడు ఉద్యమము, దిద్దుబాటు తేవటం కొరకు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏమిటంటే దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము. ఈ రెండు గ్రంథాలు మనిషికి ఉద్యోగం తీసుకొస్తాయి, తరువాత దిద్దుబాటును తీసుకుని వస్తాయి. ఈ రెండు గ్రంథాలు మనిషి చదివితే, ప్రవచనాలు చదివితే మనిషికి తన ఆధ్యాత్మిక జీవితంలో అతనికి ఒక నూతన క్రైస్తవ అనుభవము కలుగుతుంది, ఆధ్యాత్మిక అనుభవము కలుగుతుంది. మిసెస్ వైట్ చనిపోయిన వారు, ఆధ్యాత్మిక చనిపోయిన వారు బ్రతకాలంటే ఇక్కడ ఆవిడ సువార్త బోధించండి, యేసుక్రీస్తు వారు పుట్టారు, లేచారు, చనిపోయారు, దీని గురించి మాట్లాడలేదు ఆవిడ. ఏమన్నారు? ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకం చదివితే ఉద్యోగము వస్తుంది. ద ఫెయిత్ ఐ లివ్ బై, పేజ్ 345. When the books of Daniel and Revelation are better understood, believers will have an entirely different religious experience. పూర్తిగా ఉద్యమం రావాలి, దిద్దుబాటు రావాలంటే మనుషులు వేరే వాటిని చూస్తున్నారు, కానీ దేవుడు ఉన్న ఆలోచన, ఆయన ఉద్దేశాన్ని మనకు తెలియచేస్తున్నారు. ఈ రెండు పుస్తకాలు చదవాలి. ఈ రెండు పుస్తకాలు ఏమున్నాయి? ప్రవచనాలు ఉన్నాయి. వన్ థింగ్ విల్ సర్టన్లీ బీ అండర్స్టూడ్ ఫ్రమ్ ద స్టడీ ఆఫ్ రెవల్యూషన్, that the connection between God and his people is close and decided. ఈ పుస్తకాలు చదివితే ఏం జరుగుతుందో, దేవునికి ఆయన ప్రజలకు మధ్య సన్నిహిత సంబంధము ఏర్పడుతుంది. నిర్ణయాత్మకముగా వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశాలు ఉంటాయి. సో కనుక దేవునికి మనిషికి సన్నిహిత సంబంధము, స్ట్రాంగ్ బాండ్ ఏర్పడాలంటే అది ఎక్కడి నుంచి వస్తుందో మిసెస్ వైట్ చెప్తున్నారు. ప్రకటన గ్రంథం అని చెప్పినప్పుడు దానియేలు గ్రంథం ఉంటుంది, దానియేలు గ్రంథం అని చెప్పినప్పుడు ప్రకటన గ్రంథము ఉంటుంది. సో కనుక ఈ రెండు కూడా దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఇది బంధాన్ని తెస్తుంది, బంధాన్ని బలపరుస్తుంది. వారి యొక్క ఆలోచనలు చాలా స్థిరముగా ఉంటాయి. దానియేలు గ్రంథంలో దానియేలును చూస్తాము, అతను ఎంత స్థిరంగా ఉన్నాడు. ఆయనకు ప్రవచనాన్ని ఇచ్చాడు, చాలా స్థిరంగా ఉన్నాడు. సో ఉద్యోగము, దిద్దుబాటు దానియేలు, ప్రకటన గ్రంథాల నుండి వస్తుందని మిసెస్ వైట్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అయితే దీన్ని ఇంకా మనం నేరో డౌన్ చేస్తే ఇంకా ఎక్కడి నుండి అడ్వెంటిస్ట్ వారికి ఈ రివైవల్, రిఫార్మేషన్ దేవుడు ఆయన ఇస్తున్నాడంటే దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యము, 41వ వాక్యము నుండి దేవుడు సెవెంత్ డే సంఘమును ఉజ్జీవింపు చేసి దిద్దుబాటు తేవటం కొరకు ఈ రెండు వాక్యాలను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ కొరకు దేవుడు రూపకల్పన చేశాడు. చాలా ప్రాముఖ్యమైన రెండు వాక్యాలు. ప్రాముఖ్యంగా 11వ అధ్యాయము 40వ వచనము. ఈ 40వ వచనంలో ఆ రెండు వర్తమానాలు ఉన్నాయి. మొదటి దూత వర్తమానము, రెండవ దూత వర్తమానం. ప్రతి దిద్దుబాటులో రెండు వర్తమానాలు ఉంటాయి. మూడవ వర్తమానము ప్రారంభం అవటంతో రెండవ వర్తమానము ముగుస్తుంది. కనుక ఆ ఉద్యోగము, దిద్దుబాటు తేవాలంటే దేవుడు ఎన్ని వర్తమానాలు ఇస్తున్నాడో, మొదటి దూత వర్తమానము, రెండవ దూత వర్తమానము. ఈ మొదటి దూత వర్తమానము, రెండవ దూత వర్తమానము మొదట మనం ఎక్కడి నుంచి చూస్తామని అంటే చాలా మొదటి నుంచి ఉంది, కానీ
మనం ఎక్కడి నుంచి ఐడెంటిఫై చేస్తామంటే ఏలియా దగ్గర నుండి దీన్ని మనము గుర్తించాలి. ఏలియా కాలంలో ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు. ఏలియా తర్వాత వచ్చిన వారు ఎవరు? ఎలీషా. వీళ్ళిద్దరూ రెండు వర్తమానములకు సూచనగా ఉన్నారు. ఏలియా అంటే అర్థం ఏమిటంటే మై గాడ్ ఈజ్ యెహోవా, యెహోవా నా దేవుడు. ఎలీషా అంటే అర్థం ఏమిటంటే గాడ్ ఈజ్ సాల్వేషన్, దేవుడు రక్షకుడు. దేవుడు రక్షకుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే ఏలియా వస్తాడు, ఏలియా తర్వాత రెండో వ్యక్తి ఎవరు వస్తారు? ఎలీషా వస్తాడు. ఎలీషా ఎవరికి సూచనగా ఉన్నాడు? యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నాడు. కనుక దేవుని ప్రజల్లో ఆయన దిద్దుబాటు తీసుకురావడం కొరకు రెండు వర్తమానాలు వస్తాయి, లేకపోతే ఇద్దరు ప్రవక్తలు వస్తారు. మొదటి ఆయన మనిషి అవుతాడు, రెండో ఆయన ఎవరు అవుతున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు. ఉజ్జీవింప చేసే వర్తమానము అది హెచ్చరిక వర్తమానము, సాఫ్ట్ మెసేజ్ కాదండి, పీస్ అండ్ సేఫ్టీ మెసేజ్ కాదు. హెచ్చరిక వర్తమానం ఎక్కడి నుంచి వస్తుంది? హెచ్చరిక వర్తమానము ఇప్పుడు కూడా అరణ్యం నుండి వస్తుంది. చీకటి కాలం అయిపోయిన తర్వాత ఈ హెచ్చరిక వర్తమానము వస్తుంది. సో కనుక ఏలియా ఆయన హెచ్చరిక వర్తమానం బోధించాడు, అరణ్యం నుండి ఆయన బోధిస్తాడు. కనుక ఇది హెచ్చరిక వర్తమానం. ప్రాఫిట్స్ అండ్ కింగ్స్ పేజ్ 119. In the days of Ahab, a man of faith and prayer, whose fearless ministry was destined to check the rapid spread of apostasy in Israel. Elisha the Tishbite, the word of faith and power was upon his lips, and his whole life was devoted to the work of a reform. ఏలియా యొక్క ఆయన జీవితం అంతా, ఆయన పని అంతా కూడా ఏమిటంటే దేవుని ప్రజలో దిద్దుబాటు తేవటము. He was the voice of one crying in the wilderness to rebuke sin and to press back the tide of evil. ఏలియా పని ఏమిటి? హెచ్చరిక వర్తమానం అంటే ఏమిటి? గద్దించే వర్తమానము, వారి యొక్క పాపమును చూపించే వర్తమానం. స్టేట్మెంట్ కంటిన్యూస్. And while he came to the people as a reprover of a sin, reproof of sin, his message offered the balm of Gilead to the sin-sick souls of all who desire to be healed. ఏలియా వర్తమానము ఎవరైతే వారు ఆధ్యాత్మిక స్థితి నుండి బయటికి రావాలనుకుంటారో, స్వస్థపరచబడాలనుకుంటారో వారందరికీ ఇది ఒక మెడిసిన్లా పనిచేస్తుంది. సో ఏలియా వచ్చినప్పుడు ఆయన చెప్పే వర్తమానం ఏంటంటే ఆ రిప్రూవర్ ఆఫ్ సిన్, పాపాన్ని ఆయన బయలుపరుస్తాడు. ఎవరైతే ఆధ్యాత్మికంగా మేము మృతి చెందాము, మాకు ఉద్యోగం కావాలి, దిద్దుబాటు కావాలి అని కోరుకుంటారో వారందరికీ కూడా ఏలియా వర్తమానం నుండి వారికి స్వస్థత లభిస్తుందని మిసెస్ వైట్ ఈ స్టేట్మెంట్లో చెప్పారు. ఏలియా బోధించిన తర్వాత ఎవరు వచ్చారు? ఎలీషా. ఎలీషా అంటే ఏంటి? గాడ్ ఈజ్ సేవియర్, మై గాడ్ ఈజ్ సేవియర్. యేసుక్రీస్తు సూచనగా ఉన్నాడు. సో ఏలియా బోధించడం అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన ఆత్మతో, ఆయన శక్తితో ఏలియా వస్తాడు. బాప్తిస్మ యోహాను వస్తాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వాక్యము. అతడు పరిసయ్యుల్లోనూ సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తిజం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబో ఉగ్రత ఏమిటంటే క్రీస్తు శకము 70వ సంవత్సరంలో యెరూషలేము నాశనం అయిపోతుంది. సో కనుక ఆ ఉగ్రత నుండి తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పింది ఎవరు? బుద్ధి చెప్పింది ఎవరంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దానియేలు ప్రవక్త గురించి మాట్లాడుతున్నాడు. దానియేలు యొక్క గ్రంథము చదివితే 70వ సంవత్సరంలో ఏం జరగబోతుందో వాళ్ళకి అర్థము అవుతుంది. కనుక దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 70 వారాల ప్రవచనం ఉంది. ఆ ప్రవచనాన్ని ఎవరైనా చదివి బోధిస్తూ ఉంటే వారు ఏమన్నారంటే, ఈ ప్రవచనాన్ని చదివేవాడు, బోధించేవాడు అతను శాపగ్రస్తుడు అవుతాడని చెప్పేవారు వాళ్ళు. అందుచేత వారు 70 వారాల ప్రవచనాన్ని వారు చదవలేదు. అందుచేత యేసుక్రీస్తు వారు
బాప్తిజం ఇచ్చి ఏలియాని యోహాను అంగీకరించలేదు, తర్వాత యేసుక్రీస్తు వారిని కూడా వారు అంగీకరించలేదు. ఈ అర్ధరాత్రి ఈ అరణ్యంలోని కేక అంటే చీకటి కాలం అయిపోయిన తర్వాత వచ్చే వర్తమానం. 400 సంవత్సరాల పాటు దేవుని ప్రజలకు ప్రవక్త లేడు. 400 సంవత్సరాలు వాళ్ళు చీకట్లో ఉన్నారు కనుక దాని తర్వాత బాప్తిజం ఇచ్చి యోహాను ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 3:1-3 వరకు. ఆ దినముల యందు బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేక వేయునొక నీ శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. సో అంతకుముందు ఏలియా వర్తమానం ఎక్కడి నుంచి వచ్చింది? అరణ్యం నుంచి వచ్చింది. అదేవిధంగా బాప్తిజం ఇచ్చి యోహాను వర్తమానం ఎక్కడి నుంచి వస్తుంది? అరణ్యం నుంచి వస్తుంది. బాప్తిజం ఇచ్చి యోహాను వర్తమానం బోధించాడు. ఆయన వర్తమానం బోధించిన తర్వాత ఆయన చనిపోతాడు. ఆయన తర్వాత ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ఇచ్చిన వర్తమానం తర్వాత వారికి కృపకాలము ముగిస్తుంది. 70 వారాలు ప్రవచనము క్రీస్తు శకము 34లో అది ముగిస్తుంది. క్రీస్తు శకం 34వ సంవత్సరంలో యూదులకు కృపకాలము ముగిసింది. ఇక లిటరల్గానే ఏలియా తర్వాత, బాప్తిజం ఇచ్చి యోహాను తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారు. 34వ సంవత్సరంలో స్టెఫెనును రాళ్ళతో కొట్టి చంపటంతో వారికి కృపకాలం ముగిసింది. మనం దేని గురించి మాట్లాడుతున్నామో? కృపకాలం యొక్క ముగింపు, ద షట్ డోర్, కృపకాలము ముగింపు. 34వ సంవత్సరంలో స్టెఫెను రాళ్ళతో కొట్టి చెప్పినప్పుడు యూదులకు కృపకాలము ముగిసింది. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 56వ వాక్యము. ఆకాశము తెరవబటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. స్టెఫెన్ ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట. యేసుక్రీస్తు వారు నిలబడ్డారు. సో దర్శనం చూస్తున్నాడు. యేసుక్రీస్తు వారు నిలబడటం అంటే ఆయన నిలబడితే కృపకాలము ముగుస్తుంది. చేంజ్ ఆఫ్ డిస్పెన్సేషన్. కనుక యూదులకు కృపకాలం ముగిస్తుంది, వేరే వారిని దేవుడు ఎన్నుకుంటాడు. సో కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు నిలబడ్డారు. సో క్రీస్తు శకము 34వ సంవత్సరంలో యూదులకు ద్వారము మూయబడింది, కృపకాలము వారికి ముగిసింది. తర్వాత ఇంకొక వ్యక్తి ఏలియా వంటి ఆత్మతో శక్తితో ఇంకొక ఆయన వస్తాడు. 1260 సంవత్సరాల కాలము మరలా దేవుని సంఘము భ్రష్టత్వానికి వెళ్తుంది. ఆ భ్రష్టత్వం వెళ్ళిన తర్వాత మరలా ఇంకొక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. అతను కూడా అరణ్యం నుంచి బోధిస్తాడు. ప్రకటన 12వ వాక్యంలో ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవల్లని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. సో కనుక మూడవ ఏలియా యొక్క ఆత్మతో శక్తితో వచ్చిన వారు ఎవరో? విలియం మిల్లర్. సో ఆయన ప్రాఫిట్ అని చెప్పడానికి నాకు సందేహం ఏమీ లేదు. విలియం మిల్లర్ వచ్చాడు. ఆయన వర్తమానం, మొదటి దూత వర్తమానము, రెండవ దూత వర్తమానము బోధించాడు. బాప్తిజం ఇచ్చి యోహాను వర్తమానం, మొదటి దూత వర్తమానం యేసుక్రీస్తు వారు బోధించింది, రెండవ దూత వర్తమానము. ఇక్కడ విలియం మిల్లరు ఆయన ఈ వర్తమానాన్ని బోధించాడు. సో కనుక ఏలియా వచ్చినప్పుడు ఏలియా తర్వాత ఎలీషా వచ్చాడు. యోహాను వచ్చిన తర్వాత, యోహాను తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారు. సో ఇప్పుడు మరి విలియం మిల్లర్ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారా? ఎప్పుడు వచ్చారు? ఆగస్ట్ 11, 1840. సో 2 వర్తమానాలు యేసుక్రీస్తు వారు వచ్చారు. మొదటి దూత వర్తమానము, మొదటి దూత వర్తమానము ఆగస్టు 11, 1840లో అది శక్తి పొందింది. ఆ రెండవ దూత వర్తమానము జూన్ 1842లో వచ్చింది. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందంటే అక్టోబర్ 22, 1844 వరకు రెండవ దూత వర్తమానము కొనసాగుతుంది. అక్కడ మిల్లర్ రైట్స్కి కృపకాలము ముగిస్తుంది. విలియం మిల్లర్ ఈ వర్తమానం బోధించిన తర్వాత 1844 అక్టోబర్ 22లో రెండు గుంపులు మనం చూస్తాము. బుద్ధి కలిగిన కన్యకులు,
బుద్ధి లేని కన్యకులు. నేనేం చెప్తానంటే కృపకాలము ముగించబడుతుంది. ఈ విధంగా కృపకాలము ముగించబడుతుందని దేవుడు అకస్మాత్తుగా ఒకేసారి చెప్పట్లేదు. ఆది కాండం నుండి ప్రకటన వరకు కూడా దేవుని ప్రజలకు ఎక్కడెక్కడ కృపకాలం ముగిసిందో వాటన్నిటిని కూడా దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. దేవుడు ఏ విధంగా పనిచేస్తాడు? అంతంలో జరిగేదాన్ని మొదటి నుండి కూడా తెలియచేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలోని ప్రవక్తలందరూ కూడా ఏ కాలము గురించి అయితే వారు ఎదురు చూశారో అదే కాలంలో ఇప్పుడు మనము ఉన్నాము. నోవాహు కాలం నుండి కూడా దేవుని యొక్క వర్తమానం వస్తుంది. మనుషులు దాన్ని తృణీకరించిన వారికి కృపకాలం ముగిస్తుంది. దాన్ని అంగీకరించిన వారు రక్షించబడుతున్నారు. నోవాహు కాలంలో మనం చూస్తాము ఈ విధంగా ద్వారం మూసివేయబడటము. అదేవిధంగా అబ్రహాము కాలంలో మనం చూస్తాం. అబ్రహాం కాలంలో ద్వారం మూయబడటం ఉందా? ఉంది. లోతు సొదొమ గొమొర్రాకి వెళ్ళినప్పుడు దేవదూతలతో వారు కూడాలని వారు ప్రయత్నం చేసినప్పుడు లోతుని లోనకి లాగి ఆ దేవదూతల ద్వారాన్ని మూసేస్తారు. దాన్ని ఆ విధంగా మూసేసినప్పుడు ఆ కాలంలో ఉన్న అబ్రహాం కాలంలో ప్రజలకు, సొదొమ గొమొర్రా ప్రజలకు కృపకాలము ముగిసింది. అదేవిధంగా యేసుక్రీస్తు వారి కాలంలో కూడా కృపకాలము ముగిసింది. అదేవిధంగా విలియం మిల్లర్ కాలంలో కూడా కృపకాలము ముగిసింది. ఇప్పుడు మన కాలంలో కూడా కృపకాలము ముగించబడుతుంది. దీని గురించి మిసెస్ వైట్ రాసిన స్టేట్మెంట్ చూద్దాం. ఒకే స్టేట్మెంట్లో ఇవన్నీ కూడా పెట్టారు. నోవాహు దగ్గర నుంచి మన దాకా వచ్చారండి కృపకాలం ముగించబడుతుందని. ఈ ప్రపంచంలో ప్రాముఖ్యంగా అడ్వెంటిస్ట్ వారికి కృపకాలం ముగించబడుతుంది అని ఈ వర్తమానం పైన ఎక్కువ అవగాహన లేదు. కానీ కొద్ది కాలంలో కృపకాలము ముగించబడుతుంది. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 1 పేజ్ 62 and 63. దేర్ వాజ్ ఏ షట్ డోర్ ఇన్ నోవాస్ డే. షట్ డోర్ అంటే ద్వారం మూయబడిందంటే అర్థం ఏమిటి? కృపకాలము ముగిసింది. దేర్ వాజ్ ఎ షట్ డోర్ ఇన్ నోవాస్ డే. దేర్ వాజ్ అట్ ద టైమ్ a withdrawal of Holy Spirit of God from the sinful race that perished in the waters of the flood. కృపకాలం ముగించబడటం అని అంటే పరిశుద్ధాత్ముడు మనిషి పైన పనిచేస్తాడు. పరిశుద్ధాత్ముడు పని చేయటము వారిపైన ఆపేస్తాడు. సో నోవాహు కాలంలో అందుకని అంటాడు దేవుని ఆత్మ నరులతో ఇక ఎల్లప్పుడూ కూడా వాదించదు. అంటే నేను పరిశుద్ధాత్మను ఉపసంహరించుకుంటున్నానని దేవుడు చెప్పాడు. సో నోవాహు కాలంలో మనం కృపకాలం ముగింపబడటం మనం చూస్తాం. నోవాహు లోనికి వెళ్ళిన తర్వాత వాడికి డోర్ మూసివేయడం జరిగింది. అది కృపకాలము. స్టేట్మెంట్ కంటిన్యూస్. దేర్ వాజ్ ఎ షట్ డోర్ ఇన్ ద డేస్ ఆఫ్ Abraham. Mercy ceased to plead with the inhabitants of Sodom, and all but Lot with his wife and 2 daughters were consumed by the fire sent down from heaven. అబ్రహాం కాలంలో కూడా కృపకాలము ఉంది. ద్వారము మూసివేయబడింది. స్టేట్మెంట్ కంటిన్యూస్. దేర్ వాజ్ ఎ షట్ డోర్ ఇన్ క్రైస్ట్ డే. యేసుక్రీస్తు వారి కాలంలో కూడా కృపకాలము ముగింపు ఉంది. ఎప్పుడు? 34 AD. The Son of God declared to the unbelieving Jews of that generation, your house is left unto desolation. Matthew 23:38. సో యేసుక్రీస్తు వారి కాలంలో కృపకాలం ముగింపు ఉంది. తర్వాత ఏమన్నారు చూసారా? లుకింగ్ డౌన్ ద స్ట్రీమ్ ఆఫ్ టైమ్ టు ది లాస్ట్ డేస్ ద సేమ్ ఇన్ఫినిట్ పవర్ ప్రొక్లైమ్డ్ త్రూ జాన్. కనుక కృపకాలం ముగిసింది అని చెప్పుకుంటూ వస్తూ ఏమని చెప్తాను మిసెస్ వైట్? ఇదన్నీ కూడా దేనికి పాయింట్ చేస్తున్నారో అంత్యకాలంలో మరల ఆఖరిగా ఒకసారి కృపకాలము ముగుస్తుంది అని ఇక్కడ ప్రకటన 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని సిస్టర్ వైట్ ఇక్కడ కోట్ చేశారు. ప్రకటన 3వ అధ్యాయం 17వ వాక్యము ఇది ఫిలదెల్ఫియా సంఘము. ఫిలదెల్ఫియా సంఘ కాలంలోనే కృపకాలము ముగుస్తుంది. ప్రకటన 3:17 ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా. తలుపు నేను వేస్తే ఎవరు తీయలేరు, నేను తీస్తే ఎవరు వేయలేరు. ఈ ఫిలదెల్ఫియా సంఘకాలము క్రీస్తు శకము 1833 నుండి 1844వ సంవత్సరం. అంటే 1844వ సంవత్సరంలో ఒక జనాంగనముకు కృపకాలము ముగిస్తుందని మిస్సెస్ వైట్ చెప్పారు. సో కనుక నోవాహు కాలం నుండి కూడా మనం చూస్తున్నాము కృపకాలము ముగించబడటము, ద్వారము మూసివేయబడటము. 1844లో ఒక గ్రూప్కి కృపకాలము
ముగిసింది. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఇందాక చదువుతున్న స్టేట్మెంట్ కంటిన్యూ చేస్తాను. ఐ వాజ్ షోన్ ఇన్ విజన్ and I still believe that there was a shadow in 1844. All who saw the light of the first and second angels' messages and rejected that light were left in darkness. దీన్ని మనం జాగ్రత్తగా వినాలి. మనం ఎవరికి ముగిసింది కృపకాలము? ఎవరు చీకటిలో విడిచిపెట్టబడ్డారో మొదటి దూత వర్తమానము, రెండవ దూత వర్తమానము, ఈ వెలుగును ఎవరైతే తృణీకరించారో వారు చీకటిలో ఉన్నారు. మిసెస్ వైట్ అంటున్నారు 1844లో నేను ఇంకా అప్పుడు కూడా నేను కృపకాలము ముగించబడిందని నేను నమ్ముతున్నానని చెప్పారు. మొదట్లో మిసెస్ వైట్ ఏమనుకున్నారంటే 1844 అక్టోబర్ 22లో మొత్తం లోకం అంతటికి కూడా కృపకాలం ముగిసిపోయిందని మొదట్లో ఆ విధంగా అనుకున్నారు. అది ఎప్పుడంటే ఆవిడకి మొదటి విజన్ రాకముందు ఆ విధంగా అనుకున్నారు. కానీ ఆవిడకి విజన్స్ రావడం వచ్చిన తర్వాత ఆవిడకి అర్థమైంది 1844 అక్టోబర్ 22లో లోకం అంతటికి కూడా కృపకాలం ముగించబడలేదు. ఎవరైతే మొదటి దూత వర్తమానం రెండో దూత వర్తమానం విని వారు వచ్చి తర్వాత మరలా వారు నిరుత్సాహపడి మేము మోసపోయాం అనుకుని వెనక్కి వెళ్ళిపోయారో వాళ్ళకి మాత్రమే కృపకాలం ముగిసిందని మిసెస్ వైట్ చెప్పారు. చాలామంది అంటారు మిసెస్ వైట్ లోకం అంతటికి కృపకాలం ముగిసిపోయిందని చెప్పారు, ఆవిడ రాంగ్ ప్రాఫిట్ అని చెప్తారు. ఈ పాయింట్ ఒకటి తీసుకుంటారు. సో మిసెస్ వైట్ ఆ మాట చెప్పినప్పుడు ఆవిడ ఫస్ట్ విజన్కి ముందు ఆ విధంగా చెప్పారు. కానీ విజన్స్ వచ్చిన తర్వాత ఆవిడ చెప్పారు నేను నమ్ముతున్న కృపకాలం ముగిసిందని, కానీ లోకమంతటికి కాదు, విలియం మిల్లర్ కాలంలో బుద్ధి లేని కన్యకులకు మాత్రమే కృపకాలము ముగిసింది అని చెప్పారు. సో కనుక ఈ స్టేట్మెంట్లో మనం గ్రహించవలసింది ఏమిటంటే ఎవరు చీకట్లో విడిచిపెట్టబడ్డారంటే మొదటి దూత వర్తమానము రెండో దూత వర్తమానము ఎవరైతే తృణీకరించారో వారు చీకట్లో విడిచిపెట్టారో వారికి కృపకాలం ముగిస్తుంది. మొదటి దూత వర్తమానం రెండో దూత వర్తమానం ఎక్కడ ఉందండి? చార్ట్స్. ఇప్పుడు ఎవరికి కృపకాలం ముగిస్తుందని అంటే ఎవరైతే 1843 చార్ట్ తృణీకరిస్తారో మొదటి దూత వర్తమానం రెండో దూత వర్తమానం ఇక్కడ మనం చూస్తాం ఈ చార్ట్ మీద. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. And those who accepted it and received the Holy Spirit which attended the proclamation of the message from heaven, and who afterward renounced their faith and renounced their experience a delusion, thereby rejection of the Spirit of God, and it no longer pleaded with them. ఎవరు కృపకాలం ముగిసిందంటే ముందు నమ్మారు. సో మొదటి దూత వర్తమానం రెండో దూత వర్తమానం నమ్మి వచ్చారు, కానీ యేసుక్రీస్తు వారు రాలేదు. రానప్పుడు వారు అనుకున్నారు మేము మోసపోయామని అనుకుని మొదటి దూత వర్తమానాన్ని రెండో దూత వర్తమానాన్ని వారు తృణీకరించారు. ఈ విధంగా ముందు నమ్మి తర్వాత ఎవరైతే దాన్ని తృణీకరించారో వారికి కృపకాలం ముగిస్తుంది. కనుక మిల్లర్ రైట్ కాలంలో మిసెస్ వైట్ చెప్పారు మిల్లర్ యొక్క చరిత్ర మళ్ళీ ఏమవుతుంది, మళ్ళా పునరావృతము అవుతుంది, మళ్ళా రిపీట్ అవుతుంది. కనుక ఆ మిల్లర్ రైట్ కాలంలో ఆ మొదటి దూత వర్తమానము రెండో దూత వర్తమానము అంగీకరించి తర్వాత మళ్ళా తృణీకరించారు. కనుక ఇప్పుడు అడ్వెంటిజంలో ఒకప్పుడు దీన్ని అంగీకరించి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ వర్తమానాన్ని తృణీకరిస్తున్నారు. సో కనుక కృపకాలం ఎవరికి ముగుస్తుంది? ఇప్పుడు ఏ మనుషుల దగ్గరికి అయితే మొదటి దూత వర్తమానం రెండో దూత వర్తమానం వస్తుందో వాటిని తృణీకరించిన వారికి కృపకాలం ముగుస్తుంది. దట్స్ వాట్ మిసెస్ వైట్ ఈస్ సేయింగ్ హియర్. సో ఒకప్పుడు నమ్మారు దాన్ని. ఒకప్పుడు 1840 to 1844 మధ్యలో 1843 చార్ట్ గ్లోరియస్ చార్ట్, అది మొత్తం ఆ చార్ట్స్ పెట్టుకుని 300 మంది అమెరికా దేశంలో తిరుగు దాన్ని బోధించారు. కానీ ఇప్పుడు 1843 చార్ట్ 2520 రిజెక్టెడ్ మెసేజ్ అటువంటి చర్చ్. సో కనుక మిసెస్ వైట్ అంటున్నారు నమ్మి వచ్చారు కానీ తర్వాత తృణీకరించారు. అదే పని మనం చేస్తున్నాం. మొదట మేము నమ్మేమో, ఇప్పుడు దీనిని మనము తృణీకరిస్తున్నాం. ఈ విధంగా ఈ వర్తమానం వచ్చినప్పుడు ఎవరైతే తృణీకరిస్తారో వారికి ద్వారము మూయబడుతుంది. సో దేవుడు ఏమని పిలుస్తున్నాడు, మీరు పురాతన మార్గమునకు రండి. పురాతన మార్గం రమ్మంటే 1843 చార్ట్ దగ్గర రమ్మని పిలుస్తున్నాడు దేవుడు. 26:16 వెనక రమ్మని పిలిచినప్పుడు వస్తే పరిశుద్ధాత్మని ఇస్తాడు దేవుడు, వెనుకకు రాకపోతే పరిశుద్ధాత్మని కోల్పోతాయి. 26:16 చాలా ఫేమస్ వాక్యం ఇది. యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడి, పురాతన మార్గం గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదా అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. నెమ్మది అంటే ఏమిటి? పరిశుద్ధాత్ముడు. సో కనుక పరిశుద్ధాత్ముడిని దేవుడు ఎవరికి ఇస్తాడనంటే మీరు వెనుకకు రమ్మని పిలిచినప్పుడు ఎవరైతే వస్తారో దేవుడు వారికి పరిశుద్ధాత్ముని ఇస్తాడు. కనుక 1843 చార్ట్లో ఉన్న ఈ సత్యములను కంబ్యాక్ టు ఓల్డ్ పురాతన మార్గం రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఈ వర్తమానాన్ని తృణీకరిస్తే పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నావు, పరిశుద్ధాత్మను తృణీకరిస్తే కృపకాలము
ముగిస్తుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. Those two classes are brought to view in the vision. Those who declared the light which they had followed a delusion, and the wicked of the world who have rejected the light had been rejected of God. ఈ వెలుగు వచ్చినప్పుడు మీరు పురాతన మార్గంలోకి రండి అనే వర్తమానం వచ్చినప్పుడు ఎవరైతే దాన్ని తృణీకరిస్తున్నారు, మిస్సెస్ వైట్ ఏమన్నారు? వాళ్ళు ఎవరిని తృణీకరిస్తున్నారు? వాళ్ళు దేవుడిని తృణీకరిస్తున్నారు. దేవునిచ్చే వర్తమానాన్ని తృణీకరించడం అంటే ఆయనను తృణీకరించడమే. నో రిఫరెన్స్ ఈజ్ మేడ్ టు దోస్ హూ హ్యాడ్ నాట్ సీన్ ద లైట్ అండ్ దేర్ఫోర్ వర్ నాట్ గిల్టీ ఆఫ్ ఇట్స్ రిజెక్షన్. అయితే ఈ మొదటి వర్తమానము రెండవ వర్తమానము ఎవరికైతే రాలేదో వారైతే ఈ విషయంలో అపరాధులుగా ఎంచబడరు, కానీ ఎవరికైతే వర్తమానం ఉందో వారు అపరాధులుగా ఎంచబడతారు అని మిస్సెస్ వైట్ చెప్పారు. కృపకాలము ఎవరికి ముగుస్తుందని అంటే రెండవ దూత వర్తమానము ఎప్పుడు ముగుస్తుంది? మూడవ దూత వర్తమానం వచ్చినప్పుడు రెండవ దూత వర్తమానము ముగుస్తుంది. 1844 అక్టోబర్ 22లో యేసుక్రీస్తు వారు పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళారు. కృపకాలము ఎవరికి ముగించబడుతుందో మిసెస్ వైట్ చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు పరలోకంలో ఆయన ఇప్పుడు ఏం పని చేస్తున్నారో అది మనం తెలుసుకోకపోతే ఆయన చేసే పని వలన మనకి ఏమి మేలు జరగదు. మరలా చెప్తాను, కృపకాలం ఎవరికి ముగించబడుతుందని అంటే యేసుక్రీస్తు వారు పరలోక గుడారంలో ఆయన ఏమి పని చేస్తున్నారో, ఏమి పరిచర్య చేస్తున్నారో అది ఎవరైతే తెలుసుకుంటారో ఆయన చేసే పరిచర్య వలన వారికి మాత్రమే మేలు కలుగుతుంది. ఆయన చేసే పరిచర్య ఏమిటో తెలియకపోతే వారికి ఆయన చేసే పరిచర్య వలన మేలు కలగదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకంలో ఏం చేస్తున్నారు? ఆయన చేసే పని ఏమిటి? బ్రతుకున్న నీతిమంతులకు ఆయన తీర్పు తీరుస్తున్నారు. కనుక బతుకున్న నీతిమంతులకు తీర్పు ఎప్పుడు ప్రారంభమైంది? 2001 సెప్టెంబర్ 11 ప్రారంభమైంది. కనుక యేసుక్రీస్తు వారు పరలోకంలో నీతిమంతులకు తీర్పు తీరుస్తున్నాడు అనే ఆ పరిచర్య గురించి తెలియకపోతే ఈ భూమి మీద ఉన్న మనుషులకి ఆయన చేసే పరిచర్య వలన వారికి ఏమీ లాభము లేదు. కృపకాలం ఎవరికి ముగిస్తుంది తెలుసండి? ఆయన పరలోకంలో పరిచర్య చేస్తున్నాడు. ఆ పరిచర్య ఏమిటో తెలియకపోతే ఆయన వర్తమానాన్ని మనం తృణీకరిస్తాము. అందువల్ల ఆయన చేసే పరిచర్య వలన ఏమీ లాభము లేదు. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 430లో ఈ మాట చెప్తున్నారు మిస్సెస్ వైట్. యూదులకి ఎందుకు కృపకాలం ముగిసింది, తర్వాత మిల్లరైట్ కాలంలో వాళ్ళకి ఎందుకు కృపకాలం ముగిసింది, ఇప్పుడు మనకెందుకు కృపకాలం ముగించబడుతుందో మిస్సెస్ వైట్ ఈ స్టేట్మెంట్లో చెప్తున్నారు. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 430. ఇట్ ఈస్ దోస్ హూ by faith follow Jesus in the great work of the atonement who receive the benefits of his mediation in their behalf, while those who reject the light which brings to view this work of ministration are not benefited thereby. చాలాసార్లు చెప్తే యేసుక్రీస్తు వారు మన పక్షాన మధ్యవర్తిగా ఆయన పరలోకంలో ఆయన పరిచర్య చేస్తానని చెప్తున్నాం, కానీ ఆయన ఏమి చేస్తారో తెలుసుకోవాలి. కానీ అడ్వెంటిస్ట్ వారిని ఇప్పుడు అడిగితే ఎక్కువ మంది అడ్వెంటిస్ట్ వారిని యేసుక్రీస్తు వారు పరలోకంలో ఏం పరిచర్య చేస్తారంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసండి? చనిపోయిన నీతిమంతులకు తీర్పు తీస్తారని చెప్తారు. దట్ ఇస్ డెడ్లీ రాంగ్. ఆ విధంగా నమ్మే వారికి యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే పరిచర్య వలన వాళ్ళకి ఏమి లాభం కలగదంట. కానీ ఎవరైతే యేసుక్రీస్తు వారు పరలోకంలో బ్రతుకున్న నీతిమంతులకి అది దేవుని ఇంటి యొద్ద నుండే ప్రారంభమైంది అని ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే ఆయన చేసే పరిచర్య వలన లాభం. కనుక యేసుక్రీస్తు వారు దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క వెలుగును ఆయన ప్రజలకు పంపిస్తాడు ఆయన. సో నేను పరలోకంలో ఇప్పుడు బ్రతుకున్న నీతిమంతులకు తీర్పు తీరుస్తున్నాను అనే వర్తమానాన్ని పంపిస్తాడు. ఆ వర్తమానాన్ని ఎవరైతే తృణీకరిస్తారో వారికి యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే పరిచయం వలన వాళ్ళకి ఏమీ మేలు కలగదు. చెప్పండి ఇప్పుడు మీరు. 2001లో ఏమైంది అని అంటే అవగాహన లేదు మనుషులకి. సో కనుక దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యం నుండి దేవుడు మనకి ఇచ్చే వెలుగు వర్తమానం ఏమిటనంటే 2001 సెప్టెంబర్ 11న దేవుడు బ్రతుకున్న నీతిమంతులకి అనగా మొట్టమొదటిగా అడ్వెంటిస్ట్ వారికి తీర్పు తీర్చడం ప్రారంభించాడని తెలియజేస్తుంది. ఏ వాక్యము? దానియేలు 11:40. Statement continues. The Jews had refused to seek
him in the only way thereby he could then be found through the ministration in the sanctuary in heaven. Therefore, they found no communion with God. To them, the door was shut. యూదులకు ఎప్పుడు కృపకాలం ముగిసింది? యేసుక్రీస్తు వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన పరలోకంలో పరిశుద్ధ స్థలానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ పరిచర్య చేస్తున్నారు. అయితే ఆ పరిచర్య గురించి యూదులకు ఏమాత్రం అవగాహన లేదు. అందుచేత వారికి ఏం ముగిసింది? టు దెమ్ ద డోర్ వాజ్ షట్. అర్థమవుతుంది చెప్పే మాటలో? యూదుల కృపకాలం ఎందుకు ముగిసింది? యేసుక్రీస్తు వారు ఆయన ఆరోహణమే పైకి వెళ్ళి పరిశుద్ధ స్థలంలో ఆయన పరిచర్య ప్రారంభించారని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆ వెలుగు వచ్చినప్పుడు దాన్ని వారు తృణీకరించారు. ఇప్పుడు ఎక్కువ భాగం అడ్వెంటిస్ట్ వారమైన మనము పరలోకంలో యేసుక్రీస్తు వారు ఏ పరిచర్య చేస్తున్నారో మనకు కూడా తెలియదు. షేపింగ్ కండిషన్స్. Men cannot with impunity reject the warning which God in mercy sends them. A message was sent from heaven to the world in Noah's day. మళ్ళీ వాళ్ళకి వచ్చారు మిసెస్ వైట్. నోవహు కాలంలో కూడా అదే విధంగా వర్తమానం పంపించారు. And their salvation depends upon the manner in which they treated that message. నోవహు ద్వారా వర్తమానం పంపించినప్పుడు నోవహు తీసుకొచ్చిన వర్తమానాన్ని ఏ విధంగా వారు ట్రీట్ చేశారో దానిని బట్టే వారి యొక్క రక్షణ ఆధారపడి ఉంటుంది. మీరు పురాతన మార్గంలోకి రమ్మని దేవుడు వర్తమానం పంపిస్తున్నప్పుడు వచ్చిన ఈ వర్తమానం నువ్వు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నావో దానిపైనే నీ రక్షణ ఆధారపడి ఉంటుంది. నీ కృపకాలం యొక్క ముగింపు దాని మీదే ఆధారపడి ఉంటుంది. దానియేలు 11:40 దీనిలో చాలా సత్యాన్ని దేవుడు పెట్టాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. బికాస్ దే రిజెక్టెడ్ ద వార్నింగ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ విత్డ్రాన్ ఫ్రమ్ ద సిన్ఫుల్ రేస్ అండ్ దే పెరిష్డ్ ఇన్ ద వాటర్స్ ఆఫ్ ద ఫ్లడ్. In the time of Abraham, Moses ceased to plead with the guilty inhabitants of Sodom, and all but Lot with his wife and 2 daughters were consumed by the fire sent down from heaven. So, in the days of Christ. మళ్ళీ 3 చెప్తున్నారు. నోవహు దగ్గర విధంగా జరిగింది, లోతు కాలంలో అలాగే జరిగింది, యేసుక్రీస్తు టైంలో కూడా అదే విధంగా జరిగింది. సో ఇప్పుడు మన కాలంలో దేవుడు మనకి వర్తమానం పంపిస్తున్నారు. 4వ దూత వర్తమానం అని మనం పిలుస్తాము. 1989లో వర్తమానం వచ్చింది. 2001లో అది శక్తి పొందింది. ఇప్పుడు మన కాలం దగ్గరికి వద్దాం. ఏలియా, బాప్తిస్మ యోహాను, విలియం మిల్లర్ వీళ్ళు ముగ్గురు అయిపోయారు ఇప్పుడు మన కాలంలో. సో 2001లో ట్విన్ టవర్స్ కూలిపోయినాయి. అక్కడ బ్రతుకున్న నీతిమంతుడికి తీర్పు ప్రారంభమైంది అని స్పీడ్ ఆఫ్ ప్రాఫెసర్ నుంచి మనం చూసాము. కానీ ఈరోజు మనము యెషయా గ్రంథంలో నుంచి మనం చూద్దాం. యెషయా గ్రంథంలో నుండి బ్రతుకున్న వారికి తీర్పు ప్రారంభం ఎప్పుడైందో చూద్దాం. యెషయా 40వ అధ్యాయము మొదటి 5 వాక్యాలు. యెషయా 40వ అధ్యాయము మొదటి 5 వాక్యాలు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏమనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆమె దోష రుణము తీర్చబడను. ఆమె అంటే సంఘము. నా జనులను ఓదార్చుడి. నా జనుల గురించి మాట్లాడుతూ ఆమె దోష రుణము అన్నాడు. ఆయన సంఘము. ఆయన సంఘమునకు దోష రుణము తీర్చబడింది అంటే అర్థం ఏమిటి? దోష రుణం తీర్చబడింది. మన పాపములు కొట్టివేయబడుతున్నాయి. పాపములు కొట్టివేయబడటం ఎప్పుడు జరుగుద్ది అండి? పాపములు కొట్టివేయబడటం మనం చేసిన పాపాలు పరిశీలన తీర్పు జరిగినప్పుడు కొట్టివేయబడతాయి. 1844 సంవత్సరంలో చనిపోయిన వారి పాపములన్నీ కూడా కొట్టివేయడం ప్రారంభించాడు దేవుడు. బ్రతుకున్న వారి పాపాలను కొట్టివేయడం ఎప్పుడు ప్రారంభించాడు? 2001లో ప్రారంభించాడు. ఆమె దోష రుణము తీర్చబడను. ఇన్వెస్టిగేటివ్ జడ్జ్మెంట్ ఫర్ లివింగ్. సో ఇది ఎలా చెప్తామంటారా? తర్వాత 3 వాక్యాలు చదివితే మనకి అర్థమవుతుంది. 3వ వాక్యం, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్యము సరళము చేయుడు. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగా
కొరుకైనవి సమానముగా ఉండవలను. తర్వాత చూడండి 5వ వాక్యం, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడు తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడు తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఏం ఎక్స్పీరియన్స్ ఇది? యెహోవా మహిమ బయలుపరచబడను. మిసెస్ వైట్ ఈ అధ్యాయం గురించి మాట్లాడుతున్నారు. ఈ అధ్యాయము మన గురించే మాట్లాడుతుంది, అడ్వెంటిస్ట్ వారి గురించి మాట్లాడుతుంది. మన కాలం గురించి ఈ అధ్యాయము మాట్లాడుతుంది. తర్వాత స్టేట్మెంట్ చదువు, ఆ స్టేట్మెంట్లో ఈ మాటలు ఉంటాయి. సో కనుక దోష రుణము తీర్చబడను. ఇప్పుడు అడ్వెంటిస్ట్ వారికి పాప క్షమాపణ, పాపను కొట్టివేయడం ఎప్పుడు ప్రారంభమైంది? 2001లో ప్రారంభమైంది. యెహోవా మహిమ బయలుపరచబడును. ప్రకటన 18వ అధ్యాయము 1-2 వాక్యములు. ఈ వర్తమానం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారు? అరణ్యంలో యెహోవా మార్గము సిద్ధపరచుడి. అరణ్యం నుండి ఈ వర్తమానము వస్తుంది. అరణ్యం అంటే చీకటి కాలం అయిపోయిన తర్వాత వచ్చే వర్తమానము. సో కనుక ఈ వర్తమానం అడ్వెంటిస్ట్ వారికి అరణ్యం కాలం అయిపోయిన తర్వాత అంటే 1989 సంవత్సరం నుండి ఈ వర్తమానము వస్తుంది. ఇది 2001లో మొదటి వర్తమానము శక్తి పొందింది. ఏలియా తర్వాత ఎలీషా వచ్చాడు. ఎలీషా ఎవరు సూచనగా ఉన్నాడు? యేసుక్రీస్తు వారికి. యోహాను తర్వాత యేసుక్రీస్తు వారు. విలియం మిల్లర్ దాని తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారు. మరలా దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి వచ్చిన తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు వారు వచ్చారా? ఎప్పుడు వచ్చారు? 2001. చూడండి, 8, 11, 9, 11 పామునాయి. సో వరుసగా వస్తున్నాడు ఆయన. సో యేసుక్రీస్తు వారు వస్తారు. సో మనుషుల్ని ఉజ్జీవింప చేయాలని అంటే, దిద్దుబాటు తేవాలంటే ఎవరు రావాలి? యేసుక్రీస్తు వారు రాకుండా అవదండి అది. సో కనుక 1843 చార్ట్ అండి, రాక్ ఆఫ్ ఏజెస్. సో ఈ 1843 చార్ట్ వచ్చిందంటే ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. సో రెండో దూత వర్తమానము మన కాలంలో ఎప్పుడు వచ్చింది? జూలై 18, 2020. ఈ వర్తమానం ఎప్పుడు శక్తి పొందింది? జూలై 2023. దీని గురించి ఇక నేను చెప్పలేదు, భవిష్యత్తులో దీని గురించి వివరణ ఇస్తాను. ఏలియా వర్తమానం తీసుకొచ్చినప్పుడు అది ఏం వర్తమానం? అది దేనికి సంబంధించిన వర్తమానము? కృపకాలము ముగింపునకు నడిపించే సన్నివేశములను తెలియచేసే వర్తమానము. అది హెచ్చరిక వర్తమానము. తర్వాత కృపకాలం యొక్క ముగింపుకు నడిపించే వర్తమానము అయి ఉంది. మొదటి దూత వర్తమానము, రెండో దూత వర్తమానము మనల్ని ఎక్కడికి నడిపిస్తుందండి? కృపకాల ముగింపుకు మనలను నడిపిస్తుంది. మిల్లర్ కాలంలో రెండు దూతల వర్తమానం వచ్చింది, కృపకాలము ముగిసింది. యేసుక్రీస్తు వారి కాలంలో బాప్తిస్మ యోహాను, యేసుక్రీస్తు వారు, ఈ 2 వర్తమానాలు వచ్చినాయి, కృపకాలము ముగిసింది. ఇప్పుడు మరలా మనకి 2 వర్తమానములు, 2 దూతల వర్తమానము వస్తుంది. 2వ దూత వర్తమానం ఎప్పుడు ప్రారంభమైంది? జూలై 2023 యుక్రెయిన్ వారితో అది ప్రారంభమైంది. ఎప్పుడైతే 3వ దూత వర్తమానం వస్తుందో ఈ 2వ దూత వర్తమానం ముగుస్తుంది. ఈ 2వ దూత వర్తమానం ముగించబడటంతో అడ్వెంటిస్ట్ వారికి కృపకాలము ముగిస్తుంది. Prophets and Kings, page 715 and 716. Today, ఈరోజు అంటున్నారు, టుడే ఇన్ ద స్పిరిట్ అండ్ ద పవర్ ఆఫ్ ఎలియాస్ and of John the Baptist, messengers of God appointed are calling the attention of a judgment bound world to the solemn event soon to take place in connection with the closing out of probation and the appearance of Christ Jesus as King of Kings, Lord of Lords. Today, ఎవరు వస్తున్నారు? ఏలియా వంటి ఆత్మతోనూ శక్తితోనూ దేవుడు మనుషులను పంపిస్తున్నాడు. వాళ్ళు వచ్చి ఏం బోధిస్తారు? ఒక ఆయన పంపిస్తాడు. ముందుగా వచ్చాడు ఆయన, 1989లో వచ్చాడు. డౌట్ బ్రష్మ్యాన్ వచ్చాడండి ఆయన వచ్చి ఏం బోధిస్తాడు? కృపకాలం ముగింపు నాకు నడిపించే సన్నివేశములను చూపిస్తాడు. ఇవి ఎక్కడున్నాయి మనకి? బైబిల్లో దానియేలు 11వ అధ్యాయం 40వ వాక్యంలో ఉన్నాయి. ఇవన్నీ దానిలోనే ఉన్నాయి. మొదటి దూత వర్తమానము, 2వ దూత వర్తమానము, 40వ వాక్యంలో ఇవి ఉన్నాయి. సో కనుక ఏలియా వంటి ఆత్మతో దేవుడు పంపించాడండి. మొదటి దూత వర్తమానం వచ్చింది, అది శక్తి పొందింది. 2వ దూత వర్తమానం వచ్చింది, అది శక్తి పొందింది. 2వ దూత వర్తమానము ఇప్పుడు
దేవుని సంఘములో ఇది ప్రకటించబడుతుంది. ఇది పూర్తి అయిపోతే మూడో దూత వర్తమానం వస్తుంది, కృపకాలము ముగిస్తుంది. Testimonies for the Church, Volume 8, page 9. What is our work? The same as that given to John the Baptist. మన పని ఏమిటి? ఏం పని చేయాలి మనం? బాప్తిస్మ ఇచ్చే యోహానికి ఏం పని అయితే ఇచ్చాడు అదే పని మనకి ఇచ్చాడండి. ఓకే, వాట్ ఈస్ అవర్ వర్క్? ద సేమ్ దట్ గివెన్ టు జాన్ ద బ్యాప్టిస్ట్, ఆఫ్ హూమ్ వి read, in those days came John the Baptist preaching in the wilderness of Judea. Matthew 3:1-3. All who are truly engaged in the work of the Lord for these last days will have a decided message to bear. ఈ కాలంలో నాలుగవ దూత వచ్చిన కాలంలో దేవుని వర్తమానం బోధించే వారికి డిసైడెడ్ మెసేజ్. అండ్ డిసైడెడ్ మెసేజ్ ఏమిటది? 1989 తర్వాత డిసైడెడ్ మెసేజ్. ఏలియా బోధించినట్లుగా, బాప్తిస్మ యోహాను బోధించినట్లుగా డిసైడెడ్ మెసేజ్. వాళ్ళు బోధించే వర్తమానం కన్ఫ్యూజన్ ఏం లేదండి, సర్టెన్ మెసేజ్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు బోధించవలసిన వర్తమానం ఏంటి? కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాస్, పురాతన మార్గంకు రండి, హబక్కు 2 tablesకి రండి. డిసైడెడ్ మెసేజ్, క్లియర్ మెసేజ్, కన్ఫ్యూజన్ ఏమి లేదు దీనిలో. ఈ వర్తమానం తృణీకరిస్తే ఏమవుతుంది? మిసెస్ వాడు చెప్పారు, మొదటి దూత వర్తమానము, రెండో దూత వర్తమానము. ఓకే, రీడ్ ద ఫస్ట్ ఫ్యూ వర్సెస్ ఆఫ్ ది 40th chapter ఆఫ్ ఐజయా. ఇందాక చదివాం కదా మనం. సో ఐజయా 40వ అధ్యాయం ఎవరి గురించి? అడ్వెంటిస్ట్ వారి గురించి. ఎప్పుడు ఈ అధ్యాయము మన కాలంలో ప్రారంభమైంది? అది 2001. సో 2001లో ఏమైంది? దోష రుణము తీర్చడం అయిపోతుంది, ప్రారంభమైంది. బ్రతుకున్న నీతిమంతుడికి తీర్పు తీర్చడము అయిపోయింది. సో అడ్వెంటిస్ట్ సంఘంలో బ్రతుకున్న నీతిమంతుడికి తీర్పు జరుగుతుందనే విషయము చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కారణం ఏంటంటే మొదటి దూత వర్తమానం, రెండో దూత వర్తమానాన్ని వారు అవగాహన చేసుకోలేకపోతారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. దిస్ చాప్టర్ ఈజ్ ఫిల్డ్ విత్ ఇన్స్ట్రక్షన్ appropriate for us in this time. The word of the Lord to us is, repent ye, prepare the way for a revival of my work. సో దిద్దుబాటు వస్తుంది, ఉద్యోగం వస్తుంది దీని ద్వారా, కనుక దీనికి మీరు సిద్ధపడండి, మారు మనసు పొందండి అని. సో కనుక ఇప్పుడు అడ్వెంటిజంలో బోధించవలసిన వర్తమానం ఏమిటంటే, కృపకాలము ముగించబడుతుంది అనే వర్తమానం బోధించాలి. సో కృపకాలం ముగించబడుతుంది అనే వర్తమానం మనకు తెలియాలనంటే మొదటి రెండు దూతల వర్తమానము మరలా రిపీట్ అవడం ప్రారంభమైందని మనకు తెలియాలి. ఈ కృపకాలం ముగించబడుతుంది అనే వర్తమానము దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యం ఉందని మనకు తెలియాలి. కృపకాలం ముగించబడుతుంది అనే వర్తమానం బోధించకపోతే మనం వర్తమానం బోధించట్లేదు. మనుషులను, దేవుని ప్రజలను రక్షించడానికి ఆ కృపకాలం ముగింపు నాకు ఆ దేవుని ప్రజలను సిద్ధపరిచే వర్తమానము మనము బోధించడం లేదు. సో ఎవరైతే కృపకాలం ముగించబడుతుంది అని బోధిస్తున్నారో వారు మాత్రమే దేవుని యొక్క వర్తమానాన్ని బోధిస్తున్నారు, వారు మాత్రమే దేవుని వర్తమానికులు. యేసుక్రీస్తు వారు 24వ అధ్యాయంలో మాట్లాడుతూ అన్నారు, సో మీరు అక్కడికి యుగ సమాప్తికి సూచనలు ఏమిటంటే యేసుక్రీస్తు వారు అన్నారు, అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకులను వస్తారు. మీకు తెలుసండి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఎవరు తెలుసా మీకు? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ఎవరంటే కృపకాలం ముగించబడుతుందని ఎవరైతే బోధించట్లేదో, అది కాకుండా వేరే వేరే బోధిస్తారు చూసారా, వాళ్ళు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. నిజమైన సేవకులు అని అంటే వారు ఏం బోధించాలి? వాక్యం చెప్తుందండి. సో కనుక యేసుక్రీస్తు చెప్పిన మాట ఇది బయట వాళ్ళ గురించి, బయట వాళ్ళకి కన్నా కూడా ముందుగా ఇది దేవుని ప్రజలకే ఇది వర్తిస్తుంది. సో ఆఖరి దినంలో అబద్ధ ప్రవక్తలు వస్తారు. వాళ్ళు ఆ కాలంకు సంబంధించిన వర్తమానాన్ని వారు బోధించరు, వేరే వర్తమానాన్ని బోధిస్తారు. వేరే వర్తమానం బోధించడమే కాకుండా ఈ వర్తమానాన్ని కూడా వారు తృణీకరిస్తారు. సో కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఈ వర్తమానాన్ని లీడర్షిప్ దీన్ని తృణీకరించడం ప్రారంభించారండి. 1844 అక్టోబర్ 22 తర్వాత కృపకాలము ముగిసింది. ఎప్పుడైతే తీర్పు ప్రారంభమవుతుందో అప్పుడు కృపకాలము ముగిస్తుంది. రెండో దూత వర్తమానము ముగిసినప్పుడు తీర్పు ప్రారంభమైంది. తీర్పు ప్రారంభమైనప్పుడు అమెరికా దేశంలో
బుద్ధి లేని కన్యకులకు కృపకాలము ముగిసింది. సో మన కాలంలో కృపకాలం ఎప్పుడు ముగిస్తుంది? మరలా తీర్పు ప్రారంభమైనప్పుడు కృపకాలము ముగిసింది. మన కాలంలో 2001 తీర్పు ప్రారంభమైందండి. మరి ఇంకొకసారి ప్రారంభం అవబోతుంది. Christ Object Lesson, page 123. Again, these parables teach that there is to be no probation after the judgment. తీర్పు తర్వాత ప్రారంభమైన తర్వాత ఇక కృపకాలము లేదు. దేని గురించి మాట్లాడుతున్నారు? ఇది తీర్పు ఎప్పుడు ప్రారంభమైంది? మొదటి దూత వర్తమానము, రెండో దూత వర్తమానం ముగిసిన తర్వాత మూడవ దూత వర్తమానం వచ్చింది. మూడవ దూత వర్తమానం వచ్చినప్పుడు ఏం ప్రారంభమైంది? తీర్పు ప్రారంభము అయింది. మన కాలంలో తీర్పు ఎప్పుడు ప్రారంభమవుతుంది? రెండో దూత వర్తమానం ఎప్పుడు ముగుస్తుంది? రెండో దూత వర్తమానము ఆదివారం చట్టం వచ్చినప్పుడు ముగుస్తుంది. అప్పుడు మూడవ దూత వర్తమానం ప్రారంభమవుతుంది. అక్కడ ఏం ప్రారంభమవుతుంది? తీర్పు ప్రారంభము అవుతుంది. మనకు పూర్తి అయిపోతుంది, కానీ వేరే వాళ్ళకి తీర్పు ప్రారంభం. ఎవరికి? వాళ్ళు 11th hour క్రిస్టియన్స్. వాళ్ళకి తీర్పు ప్రారంభమైందంటే అంతకు ముందున్న జనాంగానికి ఏమవుతుంది? కృపకాలము ముగిస్తుంది. ఆదివారం చట్టం వచ్చినప్పుడు తీర్పు ప్రారంభమవుతుంది. సీలింగ్ వాళ్ళకి ప్రారంభమవుతుంది. ఈ అడ్వెంటిస్ట్ వారికి కాకుండా ఈ లోకంలో ఉన్న వేరే వాళ్ళకి, చర్చెస్లో ఉన్న వాళ్ళకి తీర్పు ప్రారంభమవుతుంది. సో కనుక వాళ్ళ తీర్పు ప్రారంభమైందంటే మనకి కృపకాలము ముగిసింది. ఓకే. When the work of the gospel is completed, there immediately follows the separation between the good and the evil, and the destiny of each class is forever fixed. అడ్వెంటిస్ట్ వారికి ఉన్న, అడ్వెంటిస్ట్ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కృపకాలము డెస్టినీ గమ్యము ఇప్పుడు నిర్దేశించబడుతుంది. తీర్పు ప్రారంభమైనప్పుడు ఎవరికి? లోకంలో ఉన్న వారందరికీ. ఆదివారం చట్టం వచ్చినప్పుడు మనకు ముగిస్తుంది, వాళ్ళకి ప్రారంభము అవుతుంది. కృపకాలము ముగింపును గూర్చి మొదటి నుండి కూడా దేవుడు మనకు తెలియచేస్తూనే వచ్చాడు. ఈ కృపకాలం ముగించబడాలంటే 2 వర్తమానాలు రావాలి. సో ప్రారంభం నుండి కూడా ఏలియా, ఎలీషా, యోహాను యేసుక్రీస్తు వారు, మిల్లర్ యేసుక్రీస్తు వారు, మరొక బోధకుడు మరియు యేసుక్రీస్తు వారు, ఇవన్నీ కూడా వీటన్నీ ఎక్కడ పెట్టాడు దేవుడు మనకి? దానియేలు 11వ అధ్యాయము 40 వాక్యంలో పెట్టారు. దానియేలు 11వ అధ్యాయము 41 ఆదివారము చట్టము. కనుక దేవుని సంఘములో ఉద్యోగము, దిద్దుబాటు తీసుకురావడానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, మీ ప్రజలుగా మేము తప్పిపోవటము ఇది చాలా విచారకరం తండ్రి. ఎందుకనగా మీరు చేయబోయేది ముందు తెలియచేయకుండా మీ ప్రజలకు మీరు చేయనని చెప్పారు. మీరు చెప్పిన విధంగానే మా తండ్రి సమస్తము మీరు చాలా స్పష్టంగా మీరు మాకు బయలుపరుస్తున్నారు. రెండో దూత వర్తమానం ప్రారంభమైంది. ఇది కొద్ది కాలంలో ముగిస్తుంది మా ప్రభా. అది ముగిసిందని అంటే మూడో దూత వర్తమానం ప్రారంభమవుతుంది. అడ్వెంటిస్ట్ వారికి కృపకాలము ముగిస్తుంది. కనుక మేము కృపకాలం యొక్క సరిహద్దుల్లో మేము ఉన్నాము. ఈ సత్యమును మేము గ్రహించి మా జీవితాలు మీకు పరిపూర్ణంగా మేము సమర్పించుకుని మాకు ఉద్యోగము, దిద్దుబాటు మేము పొందినట్లుగా మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.